చెప్పేలా నా పేరు పెట్టాలి, అట్లయితే మోసుకో, లేకపోతే లేదు అని. అంటే నీ పేరు పెడతాను, నీ కాడ ఎంటికలు తీపిస్తాను, నాకేం కాదు, సంతానం కాదు. కానీ ఏమంటే నాకు బిడ్డ మీద ప్రేమ ఉంది, నాకు ఆడపిల్ల కావాలి అని అంటే, లేదు నువ్వు అనుకునేది ఇప్పుడు కాదు, తర్వాత ఆలోచన చేద్దాము, ఫస్ట్ కొడుకునిస్తాను అని. సర్లే అని పోయిన తర్వాత కరెక్ట్ 2 నెలలకే నిలబడింది. వాళ్ళే అక్కడికి హాస్పిటల్కి కూడా వచ్చినారు, సిజరింగ్ చేయాలంటున్నారు అంటే సరేలే అన్నాను. ఏమో ఇంత దూరం వచ్చినాం కదా, ఓ మాట ఫోన్ చేసి అడుగుదాము అందుకే. ఇట్లా సిజరింగ్ అంటున్నారు అంటే ఏం మాట్లాడలేదు, నాతో మాట్లాడలేదు. 5 నిమిషాలు ఆడన్న పూలు బండి మీద దొరుకుతాయి, తీసుకొని పోయి మూడు చూపి జై రాంజనేయ అని 5 తూర్లు అనిపించి మూడు చూపించి ఆ పూలు ఆ బాబు దగ్గర పెట్టి నువ్వు బయటకు వచ్చేసి అని అనిన తర్వాత 5 నిమిషాల్లో నువ్వే ఫోన్ చేస్తావు చూడ అని ఫోన్ కట్ చేశా. అంటే సిజరింగ్ చేపియద్దు అనలే, 5 నిమిషాల తర్వాత చేస్తావని ఫోన్ కట్ చేసినాను. కట్ చేసి పూలు తీసుకుపోయి ఇచ్చినాను, బయటకు వచ్చినాను. హోటల్లోకి పోయినాము, హోటల్లో కూర్చుంటే పిల్లోడు పుట్టినాడు అని బయటకు వచ్చి చెప్పినారు. ఇది ఉన్నోళ్ళకి ఎవరు కానీ ముత్యాలమ్మ కనపడుతుంది, ఓన్లీ గంగరాజే కనపడేది. ముత్యాలమ్మని చూసేటోళ్ళు ఈడ ఎవరు లేరు, గంగరాజు తప్ప. ఇది వాస్తవం. దాంట్లో చూపిమంటే ఎట్లా చూపిస్తున్నాను అవకాశం. మా లేదు నెల వస్తుంది, 10 రోజులు అటు అతను తాగవచ్చు. డేట్ ఏముందో 10 రోజులు కావాలా, 10 రోజులు డేట్ అయ్యే ముందుగా అలసందలు షార్ తాగాలి. నెలలో 10 రోజులు తాగాల. డేట్ కలిసి డేట్ కడుగుతుంది, నీకు కడుగుతుంది చెప్పు, ఏదన్నంటే చెప్పతా అది చెప్పేది. నీళ్ళు పోసుకొని జై శ్రీరామ జై హనుమాని 2 రోజులు నాకు నీళ్ళు పోసుకుంటాం. దినాము కాకు నీళ్ళు పోసుకొని జై శ్రీరామ అని తినాల. ఆ కడుపులో పోయి ఈ సంతానం ఇస్తాం. ఒక బారి నెల దండే ఒక బారి పోయింది. నెల దాటినాక 45 రోజులు ఒక బారి శ్రీరామ పెట్టిన పేరు. ఓకే, ఇప్పుడు సంతానం ఎవరికా పేరే పెట్టారా? శ్రీరామ్ సార్, శ్రీరామ్ అని పెట్టారు. శ్రీరామ్ అప్పుడు పెట్టుకో, ఏమి ఎత్తుకొని నీ భార్య మీద పెట్టు. అట్లా నువ్వు ఓకే. మరి నాకు 20 ఎంత